హలో హాయ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక ఓటీటీ రిలీజ్ మూవీ అనమాట. ఒకటి కాదు, నేను అంటే ఈసారి ఏంటంటే నేను అదే స్టైల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. టూ ఫిలిమ్స్ కోసం ఒకే వీడియోలో మాట్లాడతాం. 2 మూవీస్ కోసం ఒకే వీడియో అంటే ఇట్లిద్దాం, 2 మూవీస్ ఇన్ 1 వీడియో అన్నట్టు. ఈ 2 మూవీస్ కూడా ఒక రిలేటెడ్ ఉండాలి, లేకపోతే ఒక వారంలో రిలీజ్ అయినట్టు ఉండాలి అట్లా అన్నమాట. ఒక ఓటీటీలో ఒకే హీరో మీద వచ్చి ఉంటాయి కదా సమ్ బేస్డ్ మూవీస్, వాటి కోసం డిస్కస్ చేసుకుందాం. సో అలాంటి కోవలో వచ్చిన మూవీస్ ఏంటంటే ప్యాటర్న్ కూడా సేమే ఉంది. విలన్ గా హీరోగా చేసింది ఒక్కడే నవీన్ చంద్ర అనమాట. కానీ 2 మూవీస్ యాజ్ టీజ్ గా చేసి పడేసేవాడు. 2 అలానే చేస్తాడు. ఫస్ట్ లో చూసేటప్పటికి హీరోగా కనిపిస్తాడు, లాస్ట్ కి వెళ్ళేటప్పటికి విలన్ లాగా అయిపోతాడు. బాగుంటుంది స్టోరీస్. అంటే 2 క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవే మూవీస్. సో అలా తీసుకుంటే ఒక మూవీ వచ్చేసి 11, ఇంకో మూవీ వచ్చేసి బ్లైండ్ స్పాట్ అనేసి. నాకు కొంచెం 11 ఓకే అనిపించింది. కొంచెం కాన్సెప్ట్ పరంగా కానీ, అంటే వాళ్ళు తీసుకున్న సీక్వెల్ పరంగా కానీ, క్రైమ్ సిరీస్ అంటే లైక్ సీరియల్ కిల్లింగ్ అన్నట్టు, ట్విన్స్ రిలేటెడ్ అన్నట్టు అలా వచ్చింది స్టోరీ. కమింగ్ టు బ్లైండ్ స్పాట్ ఏంటంటే నాకు ఎందుకో కొద్దిగా మిస్లీడ్ చేసినట్టు అనిపిస్తుంది. నేను ఏదో అంటే డైరెక్టర్ ఏదో చెప్పాలని, నన్ను లాస్ట్ లో జెమ్ అనుకోవాలి, అంటే తనని మనం ప్రేస్ చేయాలి, పొగడాలని చెప్పి అనుకున్నట్టుగా అన్ని తీసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద డీప్ పాయింట్స్ అయితే ఏం లేవు. హుక్ అయ్యే స్టోరీ కూడా కాదు అది. స్టార్టింగే తను డౌట్ వచ్చేలా చేసేస్తాడు అనమాట. అంటే ఒక శవం కనబడగానే, పోలీస్ ఆఫీసర్ ఎదురుగా శవం కనబడగానే ఆయన ఎలా ఫీల్ అవ్వాలనేది కేసు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరి మీద నేరం నెట్టియాలి, ఎవరినో ఒక ఇరికించేయాలి అన్న విధంలోనే వెళ్తుంది అనమాట. సో నాకు ఆ ఒక పాయింట్ తప్ప మిగతా తీసుకెళ్లిన థ్రిల్లింగ్ సస్పెన్స్ నచ్చింది. అక్కడ అలా చేయకుండా లీడ్గా వెళ్తున్నట్టుంటే బాగుండేది అన్నట్టు అని నా ఫీల్. ఇంత గ్రిప్పిగా కూడా ఏమి ఉండదు స్టోరీ. చెప్పుకోవాలంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక జోడీ ఉంటుంది. ఆ జోడీలో వాళ్ళు అలా చనిపోతే ఇంకో వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్న ఆవిడ వచ్చేసి నవీన్ చంద్ర లవర్ అనమాట, గర్ల్ ఫ్రెండ్. సో ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయాక జరిగే స్టోరీలో ఈయన ఎలా ఇన్వాల్వ్ అవుతాడు, ఈయన చేసింది ఏంటి, ఆ చంపే విధానం కూడా పెద్దగా అంత పాయింట్ అనిపించదు. సిల్లీ అనిపిస్తుంది. అంటే అది ఎక్కడితో ఏదో తెచ్చేసి ఒక పన్నీలో చంపేస్తాడు, తర్వాత ఊరే అంటాడు, సంథింగ్ అవుతుంటది. అంత లాజికల్ గా అనిపించదు నాకైతే. అఫ్ కోర్స్ పాయింట్ అయితే బాగుంది, కొంచెం తెలియవాడి బాగా రాశాడు స్టోరీ, అంత బాగుంటుంది. కానీ తొందరగా అంటే చెప్పియాలి, ఎలాగోలా చెప్పియాలి అలా చెప్పేశారు అనమాట. ఒక 1 by 1 తీసుకెళ్ళి ఉంటే 1 by 1 కూడా ఉంది. కానీ ఇది చెప్తాం కదా, వీడిని విలన్ అనుకోవాలి కొద్దిసేపు, వాడిని విలన్ అనుకోవాలి, వాడిని చంపింది అనుకోవాలి, అలా చెప్పాలి అనుకోవాలన్నట్టుగా ఉంటుంది స్టోరీ తప్ప నిజంగా తన మీద చేసినట్టుగా అనిపించదు. అక్కడికక్కడ నేరం తనకు మోపుదాం అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ అది కరెక్ట్ కాదు కదా, ఈజీగా తెలిసిపోతుంది అది ఆయనే చేశాడు. నేను చెప్తాను కదా, మన తెలుగు సినిమాలలో ఫస్ట్ చెప్పేస్తాం విలన్స్ ఎవరు ఏంటందని. మనం ఇన్ని సినిమాలు చూసాం కాబట్టి కొద్దిగా అలవాటు అవుతుంది కాబట్టి నేనైతే ఈజీగా కనిపెట్టేస్తాను నవీన్ చంద్ర అనేసి అని నాకైతే తెలిసిపోయింది పాయింట్. ఇది బ్లైండ్ స్పాట్కి. కానీ కొంచెం 11లో కొంచెం సస్పెన్స్ ఉండిద్ది, కానీ అయినా తెలిసిపోద్ది ఈయనే చేసేటాడు, ఈజీగా తెలిసిపోద్ది అది కూడా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అది అంటే 11 సినిమాలో తను పోలీస్ ఆఫీసర్ అనమాట. తను చిన్నప్పుడే చెస్ ప్లేయర్ కాబట్టి అంత తెలివి వాడి ఉంటాడు, ఈయన పోలీస్ అయ్యి ఉంటాడు. వీళ్ళని ఇంకా లీగల్ ఏం చేయలేను కాబట్టి లీగల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా చేస్తున్నాడు ఏమో అని ఒక చిన్నగా అనుకున్నాను. అది ఒక బ్లైండ్ అంటే అదే గుడ్డిగా అనుకున్నాను మనసులో అనమాట, వైల్డ్ గెస్ చేసినట్టు. బట్ అది ఓకే, అది చేయొచ్చు చేయకపోవచ్చు, తప్పు ఏం లేదు అందులో. ఈజీ కొంచెం మిస్లీడ్ కూడా చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ కనుక్కోవచ్చు, రెండింటికి ఛాన్సెస్ ఉన్నాయి, 50-50 అవ్వకపోవచ్చు అన్నట్టు. కానీ బ్లైండ్ స్పాట్ లో అలా కాదు, తానే ఈజీగా చెప్పవచ్చు. మనం ఆయన చేసే పద్ధతి, ఆ యాక్టింగ్ అలా అనిపించింది నాకు. ఎందుకు పర్ఫార్మెన్స్ బట్టి నేను చెప్పేసాను, నాకు అనిపించింది అలాగా. బ్లైండ్ స్పాట్ ఇంకా ఈ 11 మూవీస్ లో నవీన్ చంద్ర గారు చేసినప్పటికీ కూడా నాకు ఏంటనిపించి 2 స్క్రిప్ట్లు అలాంటివి ఎందుకు తీసుకున్నారా అని నాకు క్వశ్చన్ ఉండిపోయింది. ఎప్పుడైనా కలిస్తే అడుగుతాను ఆయన్ని. ఆ క్వశ్చన్ మాత్రం నాకు గట్టి కొడుతుంది. ఆ క్వశ్చన్ అంటే 2 సినిమా స్టోరీస్ లో మీరే హీరో కదా చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది అని మీరు ఎందుకు చేయాలనుకున్నారు అలాగా వెంటనే అనేసి. ఒకటే దాటిగా చేసేసారు కదా. సో అదొక క్వశ్చన్ ఉంది నాకైతే. అది ఎప్పటికీ ఆన్సర్ ఒకరు దొరికితే మీకు చెప్తాను. సో ఇది ఇవాళ మూవీస్ రివ్యూస్ కావండి, జస్ట్ డిస్కషన్ అంతే. ఇవి రివ్యూస్ అనకండి, డిస్కషన్స్ అంతే. మీకు ఏమైనా పాయింట్ కొత్తగా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. మరి మీకు వీడియోస్ నచ్చినట్టు అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా మరి, సీ యూ, టాటా.